హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. ఈరోజు ఒక కొత్త టాపిక్ కాదు, ఇది ఒక కాన్సెప్ట్. ఇది వచ్చేసి ఒక స్టోర్ బొటిక్ వాళ్ళని నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అది ఎవరు అంటే బద్రీస్ బొటిక్. ఇది వచ్చేసి కోటి దగ్గర ఉంది, మనకి కోటి ఉమెన్స్ కాలేజ్కి కొంచెం ఒక 100 మీటర్స్ దగ్గరలో ఉంది. సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాము. ద డిజైనర్ సారికా. సో ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. Yeah ma'am, when did you start your store and what's your collection mostly, what you used to, what you will be developing and what you will be implementing on your collections? Please explain to our family of Telugu One Fashion. Thank you Telugu One Fashion channel for giving me this opportunity to showcase my work. I am Sarika. My brand name is Badris. I started this in 2014. Before that I was a homemaker. After my kids joined full day school, I suddenly thought, why am I wasting my time? Let me do something. So I just started with my immediate family, and later on people started appreciating my work, and it went on. So today I am showcasing my lehengas collection, specially designed with Maggam work, with the different kind of fabric used and styling used in that. Especially pastels and bright colors nowadays are in trend. So most of that I will be showing you today. So I liked Yamini to explain the dresses to you, since I am not very good in Telugu. I think now Yamini is the better one to handle this part. Okay Yamini, can you please take over? Yeah, and thank you Sarika ma'am. I am exciting to explain your collection. So thank you so much. So I'll start my work. సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి లెహెంగా. ఇది వచ్చేసి ఫుల్ ఎథనిక్ వేర్ లెహెంగా, ఫుల్లీ ఎంబ్రాయిడరీ ఉంది. ఎంబ్రాయిడరీ పార్ట్ అంటే వీళ్ళు చెప్పారు కదా ఫుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అని చెప్పేసి. సో ఈ డీటెయిలింగ్ పార్ట్ కూడా చూడండి. సో ఈ డీటెయిలింగ్ వచ్చేసి ఎంబ్రాయిడరీకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇదేంటి అంటే పాసీగారా ఎంబ్రాయిడరీ. ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్ మేడ్ వర్క్. టోటల్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ పైన మనకి టోటల్గా వైట్ కలర్తో వచ్చింది. ఓవరాల్గా ఫ్యాబ్రిక్ వచ్చేసి లెహెంగా బాటమ్ అంతా ఇలానే ఉంది, మీరు చూడొచ్చు. అండ్ కింద కూడా చాలా హెవీగా ఇచ్చారు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫుల్ హెవీ లుక్ కూడా ఉంది. మీరు వెడ్డింగ్స్కి లేదా రిసెప్షన్, మీ ఓన్ రిసెప్షన్స్కి కూడా ఇలాంటివి చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ కలర్ వచ్చేసి కూడా ఈ బ్లూ పైన వైట్ ఇచ్చారు కాబట్టి కొంచెం లుక్ వైజ్ బాగుంది. అండ్ ఈ పాసిగారా అనే వర్క్ చాలా క్లోజ్డ్గా ఉంది, బికాజ్ మీరు ఇందులో సేమ్ ఇలాంటివి ఎంబ్రాయిడరీ అండ్ చికెన్ కర్రీ చూస్తారు, బట్ అవి వచ్చేసి లిటిల్ గ్యాప్స్ అంటూ ఉంటాయి. ఈ పాసిగారా అనే వర్క్ స్పెషాలిటీ ఏంటి అంటే గ్యాప్స్ అనేది ఫిల్ చేస్తుంది. సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ చూసారు కదా. దీనికి టాప్ వచ్చేసి బ్లౌజ్ చాలా సింపుల్ ప్లెయిన్గా తీసుకున్నారు. అండ్ బార్డర్లో కూడా సింపుల్, మరీ సింపుల్ ఉంటే బాగుండదు అని చెప్పి సేమ్ ఎంబ్రాయిడరీని బార్డర్లో ఇచ్చారు. బాటమ్కి ఎక్కడైతే మనం బార్డర్ గేరాలో తీసుకున్నామో అదే ఎంబ్రాయిడరీని ఇక్కడ కూడా ఇచ్చారు. సో ఇది కూడా వచ్చేసి మనకి పాసీగారా వర్కే, కాకపోతే మల్టీ కలర్లో ఇచ్చారు. మీరు ఇది దీనికనే కాదు, సెట్ వేరే దీనికి సెట్ అయ్యే మ్యాచ్ అయ్యే బాటమ్ కూడా వేయొచ్చు. బట్ ఇది హెవీగా ఉన్నందుకు ఇది వచ్చేసి ప్లెయిన్ తీసుకున్నారు, బ్లూ వన్. ఇది వచ్చేసి సిల్క్లో ఉంది మనకి. సో బాటమ్ అండ్ ఇది వచ్చేసి టోటల్గా సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంది. అండ్ పాసీగారా వర్క్ అయితే దీని స్పెషాలిటీ. సో ఇది వచ్చేసి చూడండి, మీకు బార్డర్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టారు లాస్ట్లో ఎండ్లో. అది మనకి లెహెంగాకు కూడా ఉంది. నేను మళ్ళీ మీకు ఓవరాల్గా చూపిస్తాను. ఇది ఏంటి అంటే మనకి లెహెంగాకు వచ్చేసి నార్మల్గా నేను చూపిస్తాను. ఇది ఎందుకు ఇచ్చారు అంటే నార్మల్ మనం వాక్ చేసిన టైంలో లెహెంగా అనేది కొంచెం స్ప్రెడ్ అయ్యి అండ్ డస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది దీనికి. సో అలా లేకుండా వీళ్ళు ఏంటంటే వీళ్ళ స్పెషాలిటీతో ఇది డబల్ లేయర్ తీసుకొని, సిల్క్లోనే డబల్ లేయర్ తీసుకొని లోపల కొంచెం బక్రం పెట్టి అండ్ ఫ్యూజన్స్ పెట్టి టైట్ చేశారు, దాన్ని ఫిట్గా చేశారు. బికాజ్ మనం నార్మల్గా లెహెంగాస్ వేసుకొని ఇఫ్ హిల్స్ యూస్ చేసినా చేయకున్నా ఈ పార్ట్ అనేది చాలా డస్టీ ఫామ్ అవుతుంది. అండ్ మనకి డ్రై క్లీనింగ్ ఇలాంటి హెవీ ఫ్యాబ్రిక్స్ ఇవ్వాలి అంటే చాలా కష్టం అవుతుంది. పెట్రోల్ వాష్ కూడా చేస్తారు, డ్రై వాషే కాదు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఎవ్రీ టైం మనం అలా చేయలేం కాబట్టి వీళ్ళ డిజైన్లో ఇలా ఇంప్లిమెంట్ చేశారు. ఫ్రిల్స్ అనేది చాలా స్టిఫ్గా ఉంది, నేనంటే టచ్ చేసి చూస్తే చాలా స్టిఫ్ ఉంది. సో మీరు ఇలాంటి అవుట్ఫిట్ కావాలి అంటే త్వరగా ఈ బద్రీస్ బొటిక్ అనేది మీరు రీచ్ అవ్వండి. నేను స్టార్టింగ్లో చెప్పాను వీళ్ళ అడ్రస్ అనేది, అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, సారికా గారిది, డిజైనర్ సారికా గారిది. సో ట్రై చేయండి, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. చాలా బెస్ట్ కలెక్షన్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ట్రై చేయండి. అండ్ దీనికి
టాప్ చూసాం కదా బ్లౌజ్, ఇది వచ్చేసి ఫ్రంట్లో నార్మల్ రౌండ్ నెక్ తీసుకున్నారు అండ్ బ్యాక్ వచ్చేసి వీ నెక్, దట్టు టోటల్ ఓవరాల్గా డీప్ పెట్టి డోరీస్ పెట్టారు. సో పైన 2 డోరీస్ అండ్ కింద కూడా, బికాజ్ సింపుల్గా నార్మల్గా పైన ఒక్కటే అయితే అందరూ పెడతారు కాబట్టి లిటిల్ డీప్నెస్లో కూడా ఒక డోరీ అనేది వీళ్ళు అటాచ్ చేశారు. సో దట్ ఓవరాల్ లుక్ అనేది మనకి యూనిక్గా కనిపిస్తుంది. అండ్ దానికి సెట్ అయ్యేలాగా వీళ్ళు కూడా ఈ డోరీస్ కూడా హ్యాండ్ మేడే చేశారు. మీరు చూడొచ్చు ఇవి. సో ఇవి కూడా టోటల్గా హ్యాండ్ మేడే, వాళ్ళు స్వయంగా చేసినవే. ఇక్కడ వీళ్ళు ఏదైనా కూడా బయట నుంచి తెచ్చింది కాదు, ఫుల్లీ హ్యాండ్ మేడే. వీళ్ళు ఇంప్లిమెంటేషన్ అంటే స్పెషాలిటీ వచ్చేసి హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్సే, ఎంబ్రాయిడరీ కానీ మగ్గం కానీ ఏదైనా కూడా. అండ్ లిటిల్ ఇలాంటివి యూనిక్ పీసెస్ కూడా వాళ్ళు హ్యాండ్ మేడే చేశారు. సో ఓవరాల్గా టాప్ వచ్చేసి ఇది. నేను ఫోటో కూడా డిస్ప్లే చేస్తాను మీకంటే అర్థం అవ్వడం కోసం. అండ్ దీనికి వచ్చేసి దుప్పటా అంటే ఓవరాల్గా 4 సైడ్స్ ఇదే ఉంది, సేమ్ ఆ పాసిగార వర్క్తోనే ఉంది. ఓవరాల్ 4 సైడ్స్ ఇదే ఉంది. అండ్ మధ్యలో చిన్న చిన్న బూటాస్ ఇచ్చారు, మీరు చూడొచ్చు చిన్న చిన్న బూటాస్, అవి కూడా ఫ్లవర్ అదే ఎంబ్రాయిడరీతో ఉంది. అండ్ బార్డర్లో మీకు ఇందాక చెప్పినట్టుగా దీనికి కూడా అటాచ్ చేశారు. నేను చెప్పాను కదా ఇందాక ఫ్రిల్స్ ఉంది అని చెప్పేసి, అది డస్టీ ఫామ్ అవ్వకుండా. అండ్ లిటిల్ కొంచెం వెయిట్ కూడా ఉంటుంది అండ్ మనకి హ్యాండిల్ కూడా చేయొచ్చు ఈజీగా, బికాస్ దుప్పటా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి జార్జెట్ దుప్పటా. అది మనకి సిల్క్లో తీసుకున్నందుకు, దుప్పటా కూడా సిల్క్ తీసుకుంటే బాగోదు కాబట్టి, ఫాలింగ్ ఉండాలి కాబట్టి ఇది జార్జెట్లో తీసుకున్నారు. దానికి సేమ్ బార్డర్లో ఇదే పాసిగారి వర్క్ అనేది యూజ్ చేశారు. ఓవరాల్గా డ్రెస్ వచ్చేసి చాలా బాగుంది. సో మీకు ఈ డ్రెస్ కనుక నచ్చితే షూర్గా నేను తన కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇలాంటి మీరు కస్టమైజ్ ఏ కలర్లో అయినా చేస్తారు వాళ్ళు. ఇది నేను సపోజ్ నా దగ్గర బ్లూ అంటే వాళ్ళు నాకు బ్లూ ఇచ్చారు కాబట్టి బ్లూ కలర్లో నేను షోకేస్ చేస్తున్నాను. ఇఫ్ మీకు లేదు బ్లూ ప్లేస్లో వేరే కలర్స్ కావాలి అంటే ఏదైనా కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. సో ట్రై చేయండి అండ్ కాంటాక్ట్ అవ్వండి సారికా బుటీక్. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లెహెంగానే, ఇది కూడా మాక్ కలర్. ఇది మాక్ కలర్ వచ్చేసి యాక్చువల్లీ వీళ్ళు ఫస్ట్ ఇది చాలా ప్లెయిన్గా తీసుకున్నారు, బట్ వాళ్ళకి ఈవెంట్కి అసలు సెట్ అవ్వట్లేదు, అంటే ఈవెంట్ బేస్ ఉండలేదు అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ కొత్తగా అంటే ఏదైనా డిజైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి లేటర్ వాళ్ళకంటే తనకి వచ్చిన ఐడియాతో ఈ వర్క్ అనేది తను నార్మల్ నెట్ ఫ్యాబ్రిక్ పైన వేసుకుంది. అండ్ ఈ వర్క్ టోటల్గా వచ్చేసి మీరు చూడొచ్చు బీట్స్ అండ్ సీక్వెన్స్ ఉంది, లిటిల్ అన్ని లైట్ షేడ్లోనే ఉన్నాయి. అంటే వీళ్ళు ఫ్యాబ్రిక్కి తగ్గట్టుగా తీసుకున్నారు, కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో తీసుకున్నారు, మాక్ కలర్లో. సో మీరు చూడొచ్చు ఓవరాల్గా ఇది వచ్చేసి వీళ్ళు నెట్ పైన చేశారు. అండ్ ప్యాచ్ వర్క్స్ అనేవి దొరుకుతాయి కదా, అలా వీళ్ళు క్రియేట్ చేసి నెట్ పైన దాన్ని దీనికి అటాచ్ చేశారు. కావాలంటే మీరు ఇన్సైడ్ కూడా చూడొచ్చు సర్ఫేస్ అనేది. సో మీకు ఎలాంటి సర్ఫేస్ కూడా కనిపించదు, జస్ట్ అటాచ్ చేసిన పీస్ మాత్రమే మీకు ఇక్కడ క్లియర్ ఉంటుంది. సో బికాజ్ వీళ్ళు ఎందుకు అంటే ప్లెయిన్గా ఉంది, ఈవెంట్కి సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఈ ఐడియాతో ఇలా చేశారు. సో ఓవరాల్గా బాటమ్ వచ్చేసి ప్లెయిన్ ఉంది, కింద వైర్ పికో చేశారు. ఇది వచ్చేసి డబల్ అంబ్రిలా లేయర్. ఇది 8 మీటర్స్ వరకు ఉంటుంది, సింగిల్ అయితే మనకి 4 మీటర్సే వస్తుంది. సో ఇది డబల్ అంబ్రిలా లేయర్, కట్లో డబల్ కట్ చేశారు అంబ్రిలా. సో 8 మీటర్స్ వరకు గేరా అనేది ఉంటుంది మనకి. అండ్ ఇది ఓవరాల్గా బాటమ్. సో టాప్ వచ్చేసి ఫుల్లీ వర్క్, అంటే ఫస్ట్లోనే వర్క్ ఇలా చేసుకున్నారు, బట్ బాటమ్ ప్లెయిన్గా పెట్టి పైన టాప్ హెవీగా చూపించాలి అనుకున్నారు. లాస్ట్లో ఇంకా బాటమ్ మరీ ప్లెయిన్ అయిపోతుంది అని చెప్పి ఇందాక చెప్పాను కదా, ఆ వర్క్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది ఓవరాల్గా సేమ్ సీక్వెన్స్ బీట్స్తోనే ఉంది. అండ్ వాళ్ళ కలర్ వచ్చేసి అంటే దానికి సెట్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పేసి యూనిక్ కలర్ అనేది వాళ్ళు తీసుకున్నారు. ఒకటే సింగిల్ కలర్, ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనం నార్మల్ క్యాజువల్గా పెడతానే ఉంటాము డోరీస్. సో అలా డోరీస్ ట్రై చేయకుండా బెల్ట్ టైప్లో ఒక సింగిల్ లేయర్ అనేది ఇచ్చారు. మీరు ఇది బటన్ ఓపెన్ చేసుకోవచ్చు, ఇక్కడ బటన్ అనేది వీళ్ళు ఇచ్చారు. సో ఓపెన్ చేసి మీరు పెట్టుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి ఫుల్ డీప్ పెట్టారు, లిటిల్ అంటే ఎప్పుడు ప్లెయిన్ డీప్ పెడితే బాగుండదు అని చెప్పేసి జిగ్జాక్లో డీప్ పెట్టారు. ఫ్రంట్లో కూడా సేమ్ జిగ్జాక్లోనే ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంది. ఓవరాల్గా ప్లెయిన్ బ్లౌజ్ ఇది, కాకపోతే ఆ బ్లౌజ్కి అంటే హెవీ ఫీల్ రావాలి అని చెప్పేసి ఈ వర్క్ అనేది మగ్గం వర్క్ అనేది వాళ్ళు ప్రిఫర్ చేశారు. ఇది కూడా హ్యాండ్ మేడ్ వర్కే టోటలీ. అండ్ సేమ్ దుప్పటా కూడా, బట్ ఇది ఓన్లీ 1 సైడ్ ఇచ్చారు. ఎందుకు అంటే ఎప్పుడు 4 సైడ్స్ వేస్తూనే ఉంటాము, కామన్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఓన్లీ 1 సైడ్ ఇచ్చారు. అండ్ సేమ్ వర్క్ మనం బ్లౌజ్కి ఏదైతే చూసామో టాప్లో దానికి ఉన్న ఇంప్లిమెంటే ఇది కూడా సేమ్ వర్కే, మగ్గం వర్కే.
సో మీరు చూడొచ్చు ఓన్లీ వన్ సైడే ఉంది, ఇంకొక సైడ్ ప్లెయిన్గా వదిలేశారు. బికాజ్ అన్నీ ఓవరాల్గా సేమ్ ఉండొద్దు అని చెప్పేసి ఒకటి అలా ఒకటి ఇలా చూస్ చేస్తే బాగుంటుంది అని ఓన్లీ వన్ సైడ్ బార్డర్ మాత్రమే ఇచ్చారు. ఓవరాల్గా డ్రెస్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ లెహెంగా. ఇది వచ్చేసి టోటల్గా డిజిటల్ ప్రింట్ వన్. వీళ్ళు అంటే చిన్న చిన్న బాందిని ఫుల్ స్మాల్ సైజ్ నుంచి కిందకి బిగ్ సైజ్ వరకు చేశారు. అంటే లార్జ్ అందరూ కొంచెం చూస్తూ ఉంటాం మనం, లార్జ్ టు స్మాల్, స్మాల్ టు లార్జ్ చేస్తారు. బట్ వీళ్ళు ఇందులో స్పెషల్గా స్మాల్ టు లార్జ్ అనేది తీసుకున్నారు. టోటల్గా ఈ ప్రింట్ చూడడానికి బ్లాక్ ప్రింటింగ్ లాగా ఉంది, బట్ ఇది స్క్రీన్ ప్రింటింగే, డిజిటల్ ప్రింటింగే. అండ్ వీళ్ళు వచ్చేసి టోటల్ ఓవరాల్ లెహెంగాకి ఇలానే తీసుకున్నారు బికాజ్ యూనిక్గా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు నార్మల్గా మనం కుర్తీస్ పైన చూస్తూ ఉంటాం ఇలాంటి డిజిటల్ ప్రింట్ వర్క్స్ని, బట్ లెహెంగాస్కి అసలు ఎవరు ఎక్కువగా అంటే యూస్ చేయరు, చాలా రేర్గా యూస్ చేస్తారు. సో వీళ్ళు అనేది ఇది ఇంప్లిమెంట్ చేశారు. అండ్ బార్డర్లో కూడా అలానే వచ్చింది, కాకపోతే లిటిల్ ఆఫ్ అనేదే ఇచ్చారు బికాజ్ ఓవరాల్గా పెడితే మళ్ళీ టాప్ టు బాటమ్ సేమ్ అవుతుంది అని చెప్పేసి బార్డర్లో వీళ్ళు చాలా తక్కువగా ఇచ్చారు. ఓన్లీ ఆఫ్ ఆఫ్ ది అంటే వాళ్ళు తీసుకున్న బూటీలో ఆఫే ఇచ్చారు. స్క్వేర్ టైప్లో, బాందిని టైప్లో తీసుకున్నారు ఓవరాల్గా. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ లెహెంగా వచ్చేసి ఇలానే ఉంది. అండ్ లోపల కూడా చాలా లేయర్స్ తీసుకున్నారు. యాక్చువల్లీ నేను ఆ లేయర్స్ గురించి చెప్పట్లేదు బికాజ్ లాస్ట్ వీడియోలో మీకు చాలా చెప్పాను. క్యాన్ సాటిన్ లైనింగ్, శాంటోన్ లేదా డబల్ లైనింగ్ కాటన్. క్యాన్ తీసుకున్నారు అంటే కాటన్ డబల్ లైనింగ్ తీసుకుంటారు బికాజ్ మన బాడీకి అది కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది కాబట్టి డబల్ తీసుకుంటారు. సో అన్ని వీడియోస్లో నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం అని చెప్పి నేను చూపించట్లేదు. సో ఓవరాల్గా లెహెంగా వచ్చేసి ఇది. అండ్ దీనికి టాప్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూడొచ్చు ఫుల్ టోటల్ వైట్, దానిపైన వైట్ పర్ల్ వచ్చేసి ఉంది. ఓవరాల్గా వైట్ పర్లే ఇది. ఫుల్ మగ్గం వర్క్ అండ్ ప్రిన్సెస్ స్టైలింగ్లో వచ్చింది బ్లౌజ్. అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మనకి వైట్ అని చెప్పేసి. ఇది ట్రాన్స్పరెంట్ ఫీల్ పోవాలి అని చెప్పి వాళ్ళు చాలా థిక్గా తీసుకున్నారు. లోపల సాటిన్ లైనింగ్ ప్లస్ మళ్ళీ లోపల కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నారు. అండ్ పైన మాత్రం కొంచెం డిస్ప్లే చేయాలి అని చెప్పేసి, అంటే లిటిల్ కొంచెం స్కిన్ అనేది ఎక్స్పోజ్ అవ్వడం కోసం ఇక్కడ లైట్గా ఇచ్చారు. అండ్ టోటల్ కింద వరకు అయితే డార్క్గా ఉంది, మనకు అసలు స్కిన్ ఎక్స్పోజ్ అయినట్టుగా కూడా ఉండదు. బికాజ్ చాలామంది వైట్ కలర్ వేశారు అంటే స్కిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది అని చెప్పి భయపడతారు. బట్ వీళ్ళు అలా తీసుకోలేదు. వాళ్ళ స్పెషాలిటీతో చాలా అంటే థింకింగ్, వాళ్ళ ఐడియాస్ అనేవి చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే, నేను యాక్చువల్లీ ఈరోజే వాళ్ళ బొటిక్ అనేది నేను విజిట్ చేశాను. కలెక్షన్ మాత్రం చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఈ మగ్గం వచ్చేసి కూడా స్లీవ్స్ దగ్గర ఫుల్ అంటే మీరు చూడొచ్చు చాలా క్లోజ్గా ఇచ్చారు, ఎక్కువగా గ్యాప్స్ ఇవ్వలేదు. పైన గ్యాప్స్ ఇచ్చారు బికాజ్ ఓవరాల్గా ఫుల్ క్లోజ్డ్ పెడితే బాగుండదు అని చెప్పేసి స్లీవ్స్లో మాత్రం కొంచెం గ్యాప్స్ అనేది ఇవ్వకుండా ప్యాక్డ్గా ఇచ్చారు వర్క్ అనేది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్గా బ్లౌజ్ వచ్చేసి ఇలానే ఉంది. అండ్ దీనికి మ్యాచ్ అయ్యేలా దుప్పటా. సో బికాజ్ బాటంలో మనకి వైట్ అండ్ బ్లాక్ ఉంది కాబట్టి టాప్ వచ్చేసి వైట్ తీసుకున్నారు. అండ్ దీనికి దుప్పటా కూడా ఓవరాల్గా బ్లాక్ ఉంటుంది, వైట్ ఫీల్ ఉంది కదా టాప్ అండ్ బాటమ్. సో ఇది బ్లాక్ తీసుకుంటే కొంచెం యూనిక్ స్టైల్ అనేది ఉంటుంది అని చెప్పి బ్లాక్ తీసుకున్నారు. ఇది 4 సైడ్స్ మగ్గమే ఉంది. అండ్ దాంట్లో పైప్స్, చిన్న బూటాస్, స్టోన్స్ అన్నీ యూస్ చేశారు. అది కూడా చాలా థిక్గా వేశారు, నెట్ పైన వేసి ఇది అనేది ఫ్యాబ్రిక్కి యూస్ చేశారు. ఇది కూడా మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి నార్మల్గా షిఫాన్స్, జార్జెస్ చూస్తాము. ఇది వచ్చేసి ఫాలింగ్ ఆర్గాన్జా. ఇది మీరు చాలా రేర్గా దొరుకుతుంది మనకు ఫ్యాబ్రిక్. సో ఇది వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. మీకు ఎవరికైనా ఫాలింగ్ ఆర్గాన్జా కావాలి అంటే సో వెంటనే నేను ఇచ్చిన డిస్ప్లే నెంబర్కి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సో ఓవరాల్గా దుప్పటా వచ్చేసి సేమ్ ఉంటుంది. 4 సైడ్స్ బార్డర్ వచ్చేసి వీళ్ళు మగ్గమే ఇచ్చారు. సో ఓవరాల్ టాప్ అండ్ బాటమ్ చాలా బాగుంది. సో ఇందులో కస్టమైజ్డ్ కలర్స్ కూడా వాళ్ళు ఇస్తారు. మీరు డ్యామ్ చేయండి వాళ్ళకి, షూర్గా మీకు కస్టమైజ్ కలర్ కానీ లేదా హైట్ ఏదైనా కూడా వాళ్ళకి ఫిట్ అయ్యే వైజ్గా మీరు మెజర్మెంట్స్ వచ్చి ఇచ్చినా లేదా మీరు సైజ్ ఏవైనా ఇచ్చినా కూడా పర్ఫెక్ట్గా చేసిస్తారు. సో ట్రై చేయండి. సో ఇవి ఈరోజు నేను చెప్పాలనుకున్న 3 కలెక్షన్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని కలెక్షన్స్ మీకు చూపిస్తాను బికాజ్ ఒకటే వీడియోలోనే అన్ని కలెక్షన్స్ అంటే కొంచెం మీకు కూడా బోరింగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. అండ్ ఇఫ్ పాసిబుల్ అవుతే నేను సారిక గారితో మాట్లాడి తననే చెప్పేలాగా చూస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. బాయ్.